మద్యం అవినీతి సరఫరా ద్వారా అక్రమ మార్గాల సంపాదించిన డబ్బు బిగ్ బాస్కి ఇచ్చారని చెబుతూ ఉన్నారు. ఎవరో బిగ్ బాస్, ఎంత ఇచ్చారు చెప్పగలరా? లేకపోతే రామయ్య గారు, నా సంగతి మీకు తెలియదేమో, నేను కానీ మా నాన్న కానీ ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడే వాళ్ళం కాదండి, కావాలంటే చిత్తూరు జిల్లాలో అడగండి, ఎవరన్నా చెబుతారు మేమంతా నీతిమంతులమో, ఇనప కచ్చడాలు కట్టుకొని కూర్చుంటామండి మేము, ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడము అని చెబుతారా? ధైర్యం ఉందా? ఐదర్ ఆఫ్ దిస్, అది కానీ ఇది కానీ చెప్పగలరా? నేనంటున్నాను సోదరులారా, ఈ మద్యం డిస్టిలరీస్ అన్నీ కూడా రాష్ట్రంలో తన గుప్పిట్లో పెట్టుకున్నాడు ఈ మిథున్ రెడ్డి. ఈ మిథున్ రెడ్డికి అధికారికంగా మార్గం చూపించేవాడు, అధికారికంగా ప్లాన్ చేసేవారు. ఏ ట్రక్ ఎలా వెళ్ళాలి, ఎన్ని ట్రక్కులు బయలుదేరాలి, ఎక్కడి నుంచి బయలుదేరాలి, ఎక్కడ ఆగాలని ఇదంతా కూడా నిర్దేశించే వ్యక్తి. అతను కూడా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అట, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ విభాగంలో సలహాదారు. మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 8 నెలలైంది, ఒక సలహాదారుని పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు ఆయన. ఒక్క సలహాదారుని పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇతని అవినీతి మార్గాల డబ్బులు ఎలా కొట్టేయచ్చు అని మిథున రెడ్డికి డైరెక్షన్ చేసేవాడు, డిక్టేట్ చేసేవాడు, మార్గాన్ని సుగమం చేసే వ్యక్తి ఐటీ సలహాదారుడైన గౌరవ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. ఈయన రెడ్డి గారు. నేను అడుగుతున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, మీరు డెప్యుటేషన్ మీద వచ్చారు. ఐఎమ్ స్టిల్ ఐ హ్యావ్ టు ఫైనలైజ్ వెదర్ యు ఆర్ ఫ్రమ్ ఐఆర్ఎస్ లేకుంటే ఎందు నుంచి వచ్చారో ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. పోనీ మీరు చెప్పండి. నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ని, నేను ఐటీ సలహాదారుడిగా ఉండగా ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు, ఎందుకు మా మీద అభండాలు వేస్తారు అని ఏమన్నా చర్చకు రాగలరా మీరు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు, మీరు రాలేరు. ఎందుకు రాలేరు కూడా నేను చెప్తాను. నేను వీళ్ళ మోడస్ ఆపరండి ఏంటంటే, మోడస్ ఆపరండి అంటే పద్ధతి, ప్లాన్. 2 ట్రక్కులు మాకు లిక్కర్ కావాలని ఎవరైనా ఇండెంట్ పెడితే ఫలాని డిస్టిలరీకి, అది మిథున్ రెడ్డి గారికి అడుగుతారట. ఫలాని షాప్ అతను, అది ఫలాని గాంధీ బ్రాందీ షాప్ నుంచి, సారీ అనొచ్చా గాంధీ గారి పేరు నాకు పెట్టారు కదా, ఫలాని బ్రాందీ షాప్ నుంచి 2 ట్రక్కులు లోడ్ అడిగారు అని. 2 ట్రక్కులు అంటే మీరు అర్థం చేసుకోవాలి, నవ్వుతున్నా తమ్ముడు. 2 ట్రక్కులు అంటే 10 ట్రక్కులు అని అర్థం అండి. కోడ్ వాడదు. 1 ట్రక్ అంటే 5 ట్రక్కులు. నాకు 2 ట్రక్కులు కావాలని ఇండెంట్ చేస్తే 10 పంపించాలి వాళ్ళు. అర్థం చేసుకోవాలి పాత్రికేయ సోదరులు. 1:5. నాకు 2 ట్రక్కులు లోడ్ కావాలంటే 10 ట్రక్కులు పంపించమని. ఈ 10 ట్రక్కులు ఓకే చేస్తారు మిథున్ రెడ్డి గారు. ఓకే చేసిన తర్వాత ఆయన రంగంలోకి దిగుతారు. ఎవరు? గౌరవ ఐటీ సలహాదారు గారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన దిగి చెబుతాడు ఎలా రావాలి, ఏ రూట్లో రావాలి, ఏమి చేయాలి. ఈ ట్రక్కులు ఫలాని డిస్టిలరీ నుంచి 10 బయలుదేరుతాయండి. బట్ వేబిల్లు మాత్రం 2 నంబర్లతో ఉంటాయి, 2 వెహికల్ నంబర్స్. ఈ 10 వెహికల్స్కి 2 వెహికల్ నంబర్లే ఉంటాయి. ఏపీజెడ్ 2323, ఏపీజెడ్ 3333. ఈ 2 ట్రక్కుల నంబర్లే 10కి వస్తాయి, 10 వెహికల్స్కి ఉంటాయి. ఇది ఒక ప్లాన్, మోడస్ ఆపరండి. ఇది ఒక క్రిమినల్ గ్యాంగ్ చేస్తే ఎలా ఉంటారు, ఒక పకడ్బందీగా నేరస్తులు నేరం చేస్తే ఎలా ఉంటారనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం తెలుసుకున్నాం. మనం 10 ట్రక్కులు బయలుదేరితే చెయ్యిలా ఊపుతారట, అంటే ఒక సిగ్నల్ వెళ్ళిపోతుంది, రెక్కీ చేస్తారట. ఆ రూట్ అంతా సపోజ్ మదనపల్లి నుంచి బయలుదేరింది అనుకోండి ట్రక్, మదనపల్లి డిస్టిలరీ, లేదంటే కర్నూలు డిస్టిలరీ నుంచి బయలుదేరింది, నంద్యాల డిస్టిలరీ అక్కడ ఎక్కువ తయారవుతుందట, నంద్యాల డిస్టిలరీ బయలుదేరితే ఒక రెక్కీ వెహికల్స్, తార్ వెహికల్స్ అని ఉంటాయి, తారేనండి కొత్త జీపులు టైప్లో, నల్ల జీపులు 2 బయలుదేరుతాయట. ఒకటి అటు వెళ్తుందట, ఒకటి ఇటు నుంచి వస్తారు, రిటర్న్ ఒకటి అటు వెళ్తారట. వాళ్ళు ఏదో లైట్, ఏదో గ్రీన్ లైట్ ఒకటి, రెడ్ లైట్ ఉంటుందట. గ్రీన్ లైట్ వేసుకుంటూ వస్తే ఓ రూట్లో మనకేమి క్లియరెన్స్ ఉంది, గ్రీన్ ఛానల్ వెళ్ళిపోవచ్చు, నిన్నెవరు ఆపరు. దారిలో చెక్ పోస్టులు ఇందాక చెయ్యట్లు అన్నాను కదా,
మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు ఇట్లా చెయ్యంటే అందరూ నిద్రపోతారు. సినిమా చూసినట్లేదు నువ్వు. పాత మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు చెయ్యి ఇట్లా అంటాడు. అంటంతో అక్కడ ఉన్న కాపలాదారులు అందరూ కూడా నిద్రపోతారు ఇట్లా తలలు దించేసి. ఇక్కడ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఇట్లా అంటారట. అంటే ఒక సిగ్నల్ వెళ్తుంది, దారిలో ఉన్న చెక్ పోస్టులు అన్నీ కూడా సీసీ కెమెరాలు ఆఫ్ చేసి నిద్రపోతారట అందరూ. దే విల్ గో ఇన్ టు స్లీప్. ఇది మోడస్ ఆపరండి, నేను చెబుతుంది కాదండి, ఒక ముద్దాయి చెప్పిన తీరు ఇది. వాళ్ళు అందరూ పడుకుంటారట. ఈ 10 ట్రక్కులు యాక్చువల్గా 2 ఇండెంట్ చేసింది, 2 పేరు మీద 10 వస్తాయి. ఈ 10 ట్రక్కులు అక్కడ దిగి వీడే డ్రైవరో ఎవరో ఉంటారు కదా, యాక్టివ్ మెంబరు, దిగి లోపలికి వెళ్ళి 2 ట్రక్కుల మీద, ఈ 2 ట్రక్కులు షీట్లే 10 ఇట్లో ఉంటాయి. లారీ ఎవరైనా చెక్ చేస్తే ఇదే ఉంటుంది, 3333 5 బళ్ళకు ఉంటుంది, 2222 5 బళ్ళకు ఉంటుంది. కానీ ఎవ్వరు చెక్ చేయరు. 4.5 సంవత్సరాలు ఈ మద్యం రవాణా చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏ ఆఫీసర్ కూడా చెక్ చేయలేదు.